సిలువ వేయము, సిలువ వేయమని కేకలేసరి. ఆ మత్తయి సువార్తలు ఉంది, సిలువ వేయము, సిలువ వేయమని అరిసింది. ప్రజలు అరిశారు. ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన, బైబిల్లో రాయబడిన మాట, వారి కేకలే చెప్పండి గెలిచే. ఒరే, 5 సార్లు నిర్దోషని జడ్జిమెంట్ వచ్చింది. 5 సార్లు నిర్దోషని జడ్జిమెంట్ వచ్చినా చివరికి ఏం గెలిచాయి చెప్పండి? ఆ నోరే గెలిచింది, ఆ కేకలే గెలిచాయి, చంపిస్తారు. మనకు రాయబడిన మరో పదం ఏంటో చెప్పిన, ఆ రోజు పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని. ఎస్, నేను రాజునే. ఈరోజు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు రాజే, రాజుగా నువ్వు స్వీకరించగలవా? ఎస్, నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా? నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా? అనలేమా? అందుకు చెప్పనా, మన దృష్టిలో, మన హృదయంలో యేసుప్రభు రాజు కదా. ఎవరు రాజు చెప్పండి? మనకు మనమే రాజులు, మనకు మనమే ప్రధానమంత్రులు, మనకు మనమే. ఎందుకంటే ఆయన రాజుగా ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నువ్వు సిలువేసుకోవాలి. యేసుప్రభుని వెంబడిస్తానంటున్నావు కానీ నీకు అన్ని